మన రెండు గుండెల చప్పుడు కలిసి మధురమైన వేణుగానం వినిపించాల్సింది పోయి ఇలాంటి అపశృతి ఎందుకు చోటు చేసుకుంది? చెప్పు రాధిక, చెప్పు రాధిక. ఎంచక్క టీవీ చూస్తూ కూర్చున్నావా? ఇంట్లో దొంగల పడి దోచుకుపోయినా దిక్కులేదు. ఏనుగులెక్కి తొక్కినా తిరిగి రాదు. నిద్రమోహతారా బామ్మ. అబ్బా, ఏమైంది బామ్మ? ఇప్పుడు ఏమైందా? నా పిండాకుడే. ఏమే, నేను రావడం ఇంకొంచెం ఆలస్యం ఉంటే ఈ పాటికి నీ కొంప గుండం అగ్నిగుండం అయిపోయిండేది. బామ్మ, బామ్మను కాబట్టి నీ గురించి నేను దిగులు పడి చస్తున్నాను. ఈ మాధవ్ ఈ సత్యని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఈ రాధిక మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ని కేర్ ని చూపిస్తున్నాడు. కొత్త పెళ్లి కూతురు సత్య మీద కన్నా ఈ సత్య ముఖంలో కొత్తగా పెళ్లైన ఆడదాని ముఖంలో కనిపించే పరోసానికి బదులు పరధ్యానం కనిపిస్తుంది. బిడియానికి బదులు భయం కనిపిస్తుంది. మొదటిసారిగా మగవాడి టచ్ కలిగించిన ఎక్సైట్మెంట్ కి బదులు ఇంకేదో ఫీలింగ్. నేరం చేసిన అపరాధి కళ్ళల్లో కనిపించే టెన్షన్, సేమ్ టెన్షన్ ఈ బామ్మ ముఖంలో కూడా. సత్య బామ్మ కలిసి ఈ రాధికని ఎందుకో కావాలని దాచిపెట్టారు. తప్పు చేశాను, తప్పే చేశాను. సూటిగా నా గుండెల్లో గుచ్చుకునేలా మాధవ్ అడుగుతున్నా. నోరు తెరిచి జవాబు చెప్పలేక క్షమించడాన్ని తప్పే చేశాను. అందుకే అందుకే నా కళ్ళ ముందే నేనొక మంచి ఆడపిల్లని కాదు, నేనొక మంచి ప్రియురాల్ని కాదు, నేనొక మంచి భార్యని అంతకన్నా కాను. నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించే తీరాలి, అనుభవించే తీరాలి.